మూడో అంశం వచ్చేసరికి వెంకటకృష్ణ గారు, ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పారు, చాలాసార్లు చెప్పాడు. ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, ఎవరు ట్యాప్ చేశారో పట్టుకున్నారు అధికారిని. పట్టుకోగానే అధికారి ఏం చేశాడు, ఫోన్ ట్యాప్ చేసిన పరికరాలను మొత్తం తీసి అడవుల్లో పడేయటము, డిస్ట్రాయ్ చేయటం చేశాడు కదా. అంటే ట్యాప్ చేశారనే కదా. ట్యాప్ చేయకపోతే ఎందుకు అవన్నీ డిస్ట్రాయ్ చేస్తారు? ఈరోజు అధికారిని విచారిస్తుండ్రు. నువ్వు ఏ అధికారిని విచారించు? అంటే దొంగ అన్నట్టు ఆ రోజు మేము చేయకపోయినా కూడా టీడీపీ చేసిందని చెప్పేసి ఎన్నికలప్పుడు అడావుడు చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వర గారిని సస్పెండ్ చేసి ఏదో జనాలు నమ్మించాలని చూసినావు. సరే సస్పెండ్ చేసినావు, మరి నువ్వు ఏది నీ దగ్గర రిపోర్ట్లు ఇంతవరకు 5 సంవత్సరాలు అయినా కూడా నువ్వు బయట పెట్టలేకపోయినావు. ఇదిగో ఈ సాఫ్ట్వేర్ కొన్నారు, నీ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా, మేము చేసి ఉంటే ఆ రోజు ఏ ఇన్స్ట్రుమెంట్స్ కొన్నది ఏం లేదు, ఒక్కటి బయట పెట్టలేదు. ఈరోజు మేము చెప్తున్నాం, రేపు ప్రభుత్వం వచ్చిన 3 నెలలు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఎలా అయితే ఎవడెవడు ఫోన్ ట్యాపింగ్ చేశాడో వాళ్ళని పట్టుకున్నామో రేపు మా ప్రభుత్వం రాగానే పట్టుకుంటాం. ఎందుకంటే మీరు 100% చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో పెద్దలు కూడా వణిగిపోతున్నారు వెంకటకృష్ణ గారు. ఫోన్ ట్యాప్ అయిపోతున్న వాట్సాప్ కాల్, ఫేస్ టైం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఇది ఆర్టికల్ 21కి విరుద్ధం. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము ఫోన్ ట్యాప్. అదే నేను అడగదలుచుకున్నా, అసలు దీని సెక్షన్లు ఏంటి, ఎలాంటి శిక్షలు పడతాయి? ఒకవేళ ప్రభుత్వమే చేయించింది అనుకోండి, ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనుకోండి, తెలంగాణ ఆంధ్ర పక్కన పెట్టండి, ఇప్పుడు మీరు ఆంధ్ర గురించి ఆరోపణలు చేస్తారు కాబట్టి చేసింది పోలీసు అధికారులు చేశారో లేకపోతే ఇంకా ప్రైవేట్ వాళ్ళు ఎవరో చేసి ఉంటారు. చేయించిన వాళ్ళైతే ప్రభుత్వంలో కాస్త గట్టి పలుకుబడి ఉన్న వాళ్ళే కదా, లేకపోతే వాళ్ళ వల్ల కాదు ఈ టెక్నాలజీ అంతా తీసుకోవడం. సో ఈ చేయించిన వాళ్ళకి చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి? చేయించిన వాళ్ళకు చేసిన వాళ్ళకి కూడా అవతల ఏ వ్యక్తి దాని మీద చేశారన్న దాని మీద ఆధారపడ్డాడు వెంకటేశ్వరరావు. 3 సంవత్సరాల నుంచి లైఫ్ కూడా పడుతుంది, అంటే జీవితాంతం కూడా పడుతుంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతలు ఒక బాధ్యతాయుతమైన పదవులు ఉన్నది చేస్తే దేశద్రోహం కింద తీసుకొని సెడేషన్ ప్రముఖుల మీద చేస్తే, అదే సాధారణ వ్యక్తులు ఇప్పుడు మీరు నాయ మాట్లాడుకుని చేసుకుంటే 3 సంవత్సరాలు. ఎవడైతే శిక్షని తప్పించుకోలేడు. ఇష్యూ వెంకటకృష్ణ గారు 3 సంవత్సరాల లేకపోతే 30 సంవత్సరాలని కాదు, నువ్వు ఏ స్థాయికి దిగజారు. నువ్వు నిన్ను నమ్మి ప్రజల కస్టోడిని కాడ కూర్చోపెడితే నువ్వు చేసే పని ఏంది? పరిపాలించబోయే అంటే వెంకటకృష్ణ ఏం మాట్లాడుకుంటున్నావు, జీవీ రెడ్డి ఏం మాట్లాడుకుంటున్నావు, గడితెగుట్టి నీకెందుకయ్యా? నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తే లేకపోతే ప్రజల మీద ఏదైనా కుట్రలు చేస్తుంటే అలాంటివి కనుక్కోవడం కోసం రాజ్యాంగబద్ధంగా చేసుకోండి. అది ప్రతి ప్రభుత్వం చేసేది అది. కానీ అవి వాటిని వదిలేసి జీవీ రెడ్డి ఏం మాట్లాడుతుండ్రు, వెంకటకృష్ణ గారు ఏం మాట్లాడుతుండ్రు, లోకేష్ గారు ఏం మాట్లాడుతుండ్రు, ఇదే పని 24 గంటలు. అందుకే రాష్ట్రం ఇటు తగలడింది. గాలికి వదిలేసి ఫోన్ ట్యాపింగ్లు వింటాము, ఇది వింటాము. సరే వెంకటకృష్ణ టీడీపీలో మాది ఏంటి ఏందన్నారు. నీ సొంత పార్టీ అనుకో, నువ్వు నమ్మకపోతే ఇంకెందుకయ్యా నువ్వు? నీ ఎమ్మెల్యేదా నువ్వు ఎన్నో కూర్చొని ఆయన వచ్చి బయటికి చెప్పిండు, నా ఒక్కడిదే కాదు, ఇప్పటికి కావాలంటే కోటరెడ్డి గారికి బయట పెట్టండి, నా ఒక్కడిదే కాదు మా చాలామంది ఎమ్మెల్యేలే చేశారు, ట్యాపింగ్ చేశారు, వారు భయపడి చెప్పట్లేదు, నేను బయటకు వచ్చాను ధైర్యంగా అని చెప్పారు. కొంచెమన్నా ఉండమని నీ సొంత పార్టీ వాళ్ళు నమ్మపోతుంది. నాకు తెలిసి శ్రీమతి శర్మిళ గారిది కూడా చేసి ఉండొచ్చు, డౌట్ ఏముంది, వాళ్ళ అమ్మగారిది కూడా చేసే ఉంటారు, విజయలక్ష్మి గారు కూడా చేసి ఉంటారు. ఏం జీవితం ఇది? నీకు అధికారం ఇచ్చింది దేనికి? నువ్వు చేసే పని ఏంటి? ఈరోజు ఇది ఆయన చెప్పాడు. సరే వీళ్ళు అత్యుత్సాహపరి రామాంజనేయులు గారు కావచ్చు, కొల్లు రఘురామిరెడ్డి గారు కావచ్చు, ప్రశాంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ చాలామంది, సీతారామాంజనేయులు గారు, వీళ్ళందరూ దాంట్లో ఇన్స్ట్రుమెంటల్స్. ఏంటి వీళ్ళు చేసే డిఆర్ఐ కొత్త చట్టం తీసుకొచ్చి రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంటే వీళ్ళకి విపరీతమైన అధికారాలు కావాలంటే ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటూ ఆ డేటా పట్టుకొని ఆ యాక్ట్ కింద విపరీతమైన అధికారాలు తీసుకొని ఇళ్ళ మీద పట్టడానికా, ఆఫీసర్ మీద పట్టడానికా? ఏంది మీరు చేసే పని? ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయి మీకున్న సమాచారం ప్రకారం? ఎందుకంటే పార్టీ చాలా సీరియస్ అలిగేషన్స్ అందరి నెంబర్లు పెట్టారు వెంకటకృష్ణ గారు. ఎవరెవరి అంటే ఎవరెవరిది లేదంటే చెప్పొచ్చు, అంతేగాని ఎవరెవరి అంటే అందరికీ చేస్తున్నారు కదా. వాళ్ళ పని అది కాదు, 24 గంటలు అదే పని కదా వెంకటకృష్ణ గారు. చేయటము బ్లాక్మెయిల్ చేయటమే కదా. వాళ్ళు పరిపాలన ఏ రోజైనా పరిపాలన చేస్తే కదా. పరిపాలన చేస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది రాష్ట్రము? ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా అడగండి, వైసీపీకి ఓటు వేసేవాళ్ళని కూడా అడగండి, రాష్ట్రం నాశనం.